ఒక్కళ్ళు ఫ్రీ సర్వీస్ చేయట్లా, మనిషికి 1500 అడుగుతున్నారు బోట్లో. గవర్నమెంట్ బోట్సే అని చెప్తున్నారు. బట్ ఎవరు పోలీసులను అడిగితే గవర్నమెంట్ బోట్ అంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ డ్రెస్ వేసుకుని ఉన్నారు, మనిషికి 1500 అడుగుతున్నారు. ముసలోళ్ళని ఎక్కించుకోవట్లేదు, అలాగని చిన్నపిల్లలను కూడా ఎక్కించుకోవట్లేదు. డబ్బులు ఇస్తే గానీ ఎక్కించుకోవట్లేదు. అసలు ఏం సర్వీస్ చేస్తున్నారు అని అడుగుతున్నా గవర్నమెంట్ని. బోట్లు పంపించాము జనాల కోసం అంటున్నారు కదా. చేయండి, బోట్లు వస్తున్నాయి, అందరూ ఒక్క బోట్ రాలా, ఒక్క ఫుడ్ సప్లై. ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్న దగ్గరికి బోట్ రావాలి అంటే అటువైపు బోట్లు రావు, అటువైపు లోతు ఎక్కువ ఉంటుంది, పడవలు పాడైపోతాయి, మేము అటు పంపించమని చెబుతున్నారు. 3 రోజుల నుంచి ఫ్లైఓవర్ దగ్గర తీసుకొచ్చారు. చూడండి, కింద చూడండి, ప్యాంట్ చూడండి, ఫ్లైఓవర్ వరకు తీసుకొని వచ్చారు. అది ఈ రోజు 3 days తర్వాత. అమౌంట్ 1500 దాకా అసలు హెల్ప్ ఏం లేదండి. 2 రోజుల తర్వాత ఈ రోజు ఫుడ్ దాకా వచ్చింది. అది కూడా వచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కించుకొని ఫుడ్ మాత్రమే తీసుకొస్తానని చెప్పారు. రిక్వెస్ట్ చేసి ఎక్కేసి వచ్చేసాం. కోసం మాత్రమే వచ్చారు ఎన్డీఆర్ఎఫ్ టీమ్. మేము రిక్వెస్ట్ చేస్తే ఇంకా పేషెంట్స్ ని, ప్రెగ్నెంట్ వాళ్ళని ఎవరైనా ఉంటే మాలాగా తీసుకొస్తున్నారు వాళ్ళు. అంతేగాని 3 days పట్టింది రెస్క్యూ చేయడానికి మమ్మల్ని అందరినీ. ఇబ్బంది పడుతున్నారు తెలుసా. ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారంటే, సర్జరీ చేసుకున్న వాళ్ళు ఉన్నారంట. ఎలా వస్తారు? ఇందాక ఒక ఆయన అయితే దేక్కుంటా వస్తున్నాడు, ఫుడ్ వెళ్ళట్లేదంట. చూసిన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు తీసుకెళ్తున్నారు ఫుడ్. మరి బయట లోపల ఉన్న వాళ్ళకి ఫుడ్ ఎలా వెళ్తుంది? ఎలా వస్తున్నాయి? ఎన్నిసార్లు చెప్పినా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంటే రిజిస్ట్రేషన్ అంటే ఏం రిజిస్ట్రేషన్? ఇక్కడ కూడా 7% చిన్న పిల్లలు ఉన్నారండి. మళ్ళీ వాటర్ లేదు. మెయిన్ వాటర్ ప్రాబ్లం బాగా ఎక్కువ ఉంది. ఇప్పుడు మెయిన్ సందుల్లో అందరూ వెళ్తున్నారు, కానీ లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు, ఎలా రావాలి ఏంటి అనేది. ఫోన్స్, ఓల్డేజ్ హోమ్ ఉంది లోపల, 50 members ముసలోళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఫుడ్ 3 days నుంచి ఫుడ్ లేదు వాళ్ళకి. ఏమో తెలియదండి. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని బోట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పుడు పంపిస్తా అంటున్నారు. అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో 50 members ఉన్నారంట, ముసలోళ్ళు మాత్రమే. వాళ్ళు ఎలా వస్తారు? వాళ్ళకి ఫుడ్ లేదంట. మేము పంపిస్తానేమో జాయింట్ కలెక్టర్ గారికి ఫొటోస్ వీడియోస్ పెట్టండి, వాళ్ళు పంపిస్తారు అంటున్నారు. ఎలా పంపిస్తారు? మరి అదే కదా, ఎలా పంపిస్తారు? మేము ఎంత క్వశ్చన్ చేసినా ఇలాగే ఉంటుంది లోకల్లో. కనీసం ఇక్కడ ఎవ్వరు రాలేదండి, ముందుకి ఎవ్వరు రాలేదు. ఏది ఫుడ్ ఏది వస్తుంది? చూసిన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతుంటే లోపల ఉన్న వాళ్ళకి ఫుడ్ ఎలా వెళ్తుంది? ఏమో అండి. ఇప్పుడు కూడా చాలా మంది బయటికి రాని వాళ్ళు ఉన్నారు. అమ్మా సేవా సమితి అని ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేరు. సో వాళ్ళకి వెళ్ళట్లేదు. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళకి, కొంచెం కుర్రోళ్ళకి, యూత్కి ఓకే పర్వాలేదు, కానీ ముసలోళ్ళకి వాళ్ళకి కష్టం కదా. వాళ్ళకి ఎంత మునిగి కొట్టుకెళ్ళిపోయేది అది. అక్కడ అసలు ఒక పులిహోర పొట్లం అనేది, టీ ప్యాకెట్, అసలు ఏమన్నా నీళ్ళలో దిగుతున్నాం తిరుగుతున్నాం కానీ పట్టించుకునే వాళ్ళు లేరు. బోట్స్ వచ్చి ఏం చేస్తున్నాయి? ఏం తేట్లేదుగా. ఇక్కడ బ్రిడ్జిల మీద కుప్పలు పడేస్తున్నారు. ఏది ఒక్క ప్యాకెట్ కూడా ఇలా అసలు ఏమి. వాళ్ళే 4 ఎక్కించుకెళ్తున్నారు, మేము 4 ఉన్నాము, మాకు సరిపోతున్నాయి. బోట్లు పొజ్జాలు పడిపోయినాయి, నీళ్ళు వచ్చేస్తున్నాయి, దింపేస్తున్నారు. ఇంకేంటండి ఎక్కించుకొచ్చేది? 3 రోజుల నుంచి చెప్పట్లేదు. నేను ఎందుకు బయటకు వస్తానండి? జనాలందరూ నిండిపోయి మొత్తం మునిగిపోయి సామాన్ అంతా పోయింది బయటికి. అంటే బోట్లతో ఫుడ్ పంపించట్లేదు, ఎవరు రావట్లేదండి. కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కానీ ఎన్ని కాకలేసిన మంచి నీళ్ళు కూడా ఇవ్వట్లే. నీళ్ళు ఇస్తున్నారంటే అక్కడ తెచ్చుకుందామని వెళ్తున్నామండి. చిన్నపిల్లలు ఉన్నారు, బాలెంత కూడా ఉందండి ఇంట్లో. చిన్నపిల్లలు ఉన్నారు, 20 మంది పైన ఉన్నారు. అడిగితే ఒక్కళ్ళు ఇవ్వట్లేదు. మంచి నీళ్ళు లేవు, ఫుడ్ లేదు. పాలు అడుగుతుంటే వారు వెళ్ళి తెచ్చుకోండి అంటే ఇంకా తడుచుకుంటూ వచ్చాం. అంటే ఇక్కడ నాయకులు కానీ ఎవరు రాలేదండి ఇంతవరకు. నాయకులు అనేది ఇంటి ముందుకే రాలేదు. ఎవరు ఓట్ల కోసం వచ్చారు, గెలిపించుకున్నారు, రాలేదండి. నాదులు లేడు. ఓట్ల కోసం అయితే ఒక్కళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. మనుషులు ఏమయ్యారు అనేది 3 రోజుల నుంచి మంచి నీళ్ళు లేవు, ఫుడ్ లేదు, ఏమీ లేదు. ఎలాగా? బోటుతో కాదు అసలు, బోటుతో కూడా బోట్ ఇంతవరకు అసలు ఆ బోట్ ఎలా ఉంటుందో మొహం కూడా చూడలే మేము. మా పిల్లలు ఎలాగ మా సొంతంగా తీసుకొస్తున్నాం. బయటికి తేడానికంట 5,000 అంట. అన్న పంచడానికి తీసాం మేడం. ఇది ఎట్లాగో మా ఫ్రెండ్ ఫ్యామిలీ ఇరుక్కుపోయింది, వాళ్ళు తాగడానికి వెళ్తున్నాం మేము. అవును మేడం. మేడం దేనికి వాళ్ళు డబ్బులు వాళ్ళకి నాకు అర్థం కావట్లా. 5,000 అండి మనిషికి. 5,000 2,000 అంట. ఏంటిది డబ్బులు? కరెక్ట్ కాదు ఇది.
ఇప్పుడు జనాలు ఇప్పుడు లోపల ఉన్న జనాలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తే వాళ్ళకి అర్థం కాదు, పల్లెకి వెళ్తానండి వాళ్ళు వాటర్లో దిగి బుద్ధుండాలి కొంచెమైనా. డబ్బులు మేము డాబా కొట్లు వాటర్ సింగనగర్ డాబా కొట్లు దాటాక వాటర్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఈవెన్ హెల్ప్ కోసం మాకు ఒక ఫుడ్ ప్యాకెట్ కూడా అందడానికి లేదు, ఒక వాటర్ ప్యాకెట్ కూడా. ఒక రోజంతా మేము అలానే ఉన్నాము, ఇంకా ఇది లేక వచ్చేస్తున్నాం తిరిగి. అండ్ ఈవెన్ హెల్ప్ అంటే ఆలోచించవచ్చు మొత్తం వాటర్ అంతా వచ్చేసిందని. మెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఎవరికైతే రావాలో వాళ్ళకి కూడా లేదు. ఫుడ్ డిస్పోజన్ తీసుకెళ్తున్నా కూడా ఎవరు బళ్ళు సహకరించట్లా. అంటే ఖాళీగానే వెళ్తున్నారు కానీ ఎవరు ఇవ్వడానికి కూడా సాహసించట్లా. నేను ఎక్కడి నుంచి బుడవేరవుతున్నా చివరి నుంచి రామకృష్ణపురం దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నా. ఎక్కడ బుడవేరవుతున్నా కాదు, చిత్తనపేట గడి దగ్గర నుంచి ఒక్కడు వెహికల్ ఎక్కించుకుని పాపన పోవాలి. అట్లా ఖాళీగా వెళ్తున్నారు కానీ ఎవడూ ఎక్కించుకోవాలి. అట్లా ఏమి లేదు, అట్లా ఖాళీగా వెళ్తున్నారు. ఇక్కడ తిరుగుతున్నారు కానీ లోపలికి కృష్ణావాడి సెంటర్లో చాలా ఇబ్బంది పరిస్థితులు. కృష్ణావాడి సెంటర్ కంట్రికా, పాయకాపురం, బాంబే కాలనీ, నూ రాజరాజపేట అన్ని ఏరియాలు ముంపుకు గురైతే జనాల కోసమే కదా ఇంకా ఎక్కువ బోట్లు తీసుకొచ్చారు. ఎక్కడ జనాభా సార్, ఎక్కడ సార్? మీరు మీడియా ప్రతినిధి కదా, మనకు మంత్రి ఎవరండి? వెంకయ్య నాయుడు ఏం మంత్రి అండి? వెంకయ్య నాయుడు గారు ఏ మంత్రి? మంత్రి కాదు, రాష్ట్రపతి, మా ఉపరాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి కదా. 48 గంటల క్రితం వచ్చాడు ఆయన. చక్కగా ఏసీ కారులో వచ్చాడు, ఇస్త్రీ చొక్కా వేసుకున్నాడు, అక్కడ నుంచున్నాడు, నలుగురితో మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. ఏంటండి ఆ మంత్రి చేసేది పని? ఏంటని చేసేది? కనీసం లోపల ముసలోళ్ళు, కడుపుతో ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నారండి, వాళ్ళకి కనీసం తాగడానికి నీళ్ళు బతిమిలాడామండి, కళ్ళన్నా ఎక్కించుకోమని ఆ బోట్ వాళ్ళని ఎంత బతిమిలాడినా మమ్మల్ని డబ్బులు 1000 రూపాయలు ఇస్తానన్నానండి. మనిషి 1000 రూపాయలు ఇస్తామన్నాం మేమందరం, అయినా మమ్మల్ని ఎక్కించుకోలేదు. మమ్మల్ని ఎక్కించుకోలేదండి. మేము నలుగురు కుర్రాళ్ళండి, 2 స్టిక్కులు పెట్టుకొని మమ్మల్ని తీసుకొచ్చారు ఇక్కడ దాకా. వాళ్ళు ఎవరో తెలియదు, కానీ బోటు వాళ్ళు మాత్రం అస్సలు హెల్ప్ చేయట్లేదు. చేసిన వాళ్ళకే చేస్తున్నారు కానీ మాకు మాత్రం చేయట్లేదు. విజయవాడ అండి, అంబాపురం కాలనీ అండి, సింగనగర్. అయితే మా గట్టు మీద అయితే అన్ని సప్లై వస్తున్నాయండి. ఎన్నిసార్లు పిలిచినా కూడా రావట్లేదండి. చేతులు 3 డేస్ నుంచి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నామండి. మేము వాటర్లోంచి వచ్చామండి. బాగా అసలు ఎవరు ఒక్కళ్ళ కూడా ఏమి మా గురించి ఎవరు పట్టించుకోలేదండి, పెద్దవాళ్ళు ఎవరను. పేషెంట్ మా అమ్మాయి 9వ నెల ఇప్పుడు ప్రెగ్నెంట్ అయినా అంత దూరం నుంచి నీళ్ళలో కొట్టుకుని వచ్చాం. ఇన్ని బోట్లు తీసుకొచ్చారు, బోటు కూడా ఆగట్లేదండి. 3 రోజుల నుంచి డయాలసిస్ పేషెంట్ మా మదరు అలాగే వస్తున్నారు. ఫుడ్ కూడా ఫుడ్ లేకుండానే ఉన్నారా? అవునండి, వాటర్ కూడా లేదు. లెనిన్ సెంటర్లో బాగా మునిగిపోయింది. ఇంటింటికి వచ్చి కొద్దిగా లోన్కి వచ్చి పాల ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులు ఏదైనా తినుబండారాలు ఇస్తే కొద్దిగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్. చాలా ఇబ్బంది పడుతున్నారండి. సీఎం సార్ కొద్ది దయించి కొద్ది లోన్ పంపించండి సార్. వస్తున్నాయమ్మా, లోన్కి రాలేదమ్మా, లోన్ కొద్దిగా అందట్లేదు. ఇక్కడే వస్తున్నాయి, వంతెన మీద ఆగిపోతున్నాయి, లోన్ కొద్దిగా రావట్లేదు. కొద్దిగా లోన్ పంపించి ఏర్పాట్లు చేయమనండి. చాలా సంతోషం, చాలా బాగా చేస్తున్నారు సార్ గారు, మాకు చాలా బాగా చేశారు. మా సార్ గారు, బాబు గారు చాలా బాగా చేశారు. మనం అన్నీ చూస్తున్నారు. కొద్దిగా లోన్ కూడా పంపిస్తే లోన్ పక్కగా సొందరలో కూడా చాలా సంతోషపడతాం.